ఫైనల్గా ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. మనం ఎప్పుడో మాట్లాడుతున్నాము, ఈ నాయకులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. సో మనం గత 2 వారాలుగా ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య ఇలాంటి ఒక వ్యవహారము స్టార్ట్ కాబోతుంది అని చెప్పి భవిష్యవాణి చెప్తున్నాము కదా. ఇప్పుడు జైష్ అల్ జుల్మ్ అనబడే ఒక గ్రూప్ అండి, ఎక్కడ మీకు సిస్తాన్ బలూచిస్తాన్ అనబడే సరిహద్దులు, ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య ఉండే ఒక బార్డర్ సిస్తాన్ బలూచిస్తాన్ అంటారు. సో ఇక్కడ ఈ జైష్ అల్ జుల్మ్ వీళ్ళు ఒక సున్నీ ముస్లింకి సంబంధించిన టెర్రర్ గ్రూప్. మరి ఇరాన్ అంటే షియా ముస్లిమ్స్ కదా. సో షియా ముస్లిమ్స్ల పతనము కోసమే ఇలాంటి ఒక టెర్రర్ నెట్వర్క్ను వీళ్ళు పాకిస్తాన్ సరిహద్దుల్లో నిర్వహిస్తున్నారు. సో కుదిరినప్పుడల్లా దాడులు, షియా ముస్లిమ్స్ కనిపిస్తే వాళ్ళ మీద ఇలాగా కాల్పులు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక మిలిటరీ యాక్షన్ తీసుకున్నారు. ఇంతకు ముందు కూడా చేశారు కదా అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇది చాలా ముఖ్యమండి. ఎందుకు అంటే ఇక్కడ భారత్ వైపు కాశ్మీర్ వద్ద మనము నోటాం విడుదల చేసి ఉన్నాం, నోటీస్ టు ఎయిర్మెన్. సో అలాంటప్పుడు మీరు ఒక్కసారి మ్యాప్ చూడండి, పాకిస్తాన్ ఎక్కడ ఉంది, మన భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మధ్యలో బలూచిస్తాన్. సో అన్ని వైపులా పాకిస్తాన్ని మనం ముట్టడిస్తున్నాం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ దాడులు జరిగిన వెంటనే ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ మీకు సయ్యద్ అబ్బాస్, ఈయన తాలిబాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముఠానీ అంటారు. సో వీళ్ళందరూ కూడా జయశంకర్ యొక్క చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే. సో వీళ్ళు తరచుగా ఢిల్లీ రావడము, ఇక్కడ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఎన్నో పనులు, సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సడన్గా ఇరాన్ పాకిస్తాన్ మీద దాడులు ఏమిటి అంటే వాళ్ళ మీడియా యొక్క కథనాలు మీరు చూడాలి. ఏమీ లేదండి, ఈ అసిమ్ మునీర్ అనబడే వ్యక్తి ఒక దొంగ. డబల్ గేమ్ ఆడడానికే ఇతను ఇరాన్ వచ్చాడు. అసలు ఇతన్ని మనం ఎందుకు రానిచ్చాము, ఇది ఇరాన్ మీడియా అడుగుతున్న ప్రశ్న. అంటే మొన్న అసిమ్ మునీర్ వెళ్ళాడు కదండి, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ను కలిశాడు, అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ని కూడా కలిసి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఇరాన్ మీడియా ఇతని మీద అటాక్స్ మొదలుపెట్టారు. ఎందుకండి, పాకిస్తాన్ అసిమ్ మునీర్ అంటేనే ఒక ప్రో అమెరికన్, ప్రో ట్రంప్ వ్యక్తి, అవునా? ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, ఇతను ఫ్లైట్ దిగి వచ్చాడు, వీళ్ళు స్వాగతించారు, వీళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు. అప్పుడు ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ చెప్తున్నాడు, ఈ యుద్ధం ఇప్పుడు సీజ్ ఫైర్లో ఉంది, ఈ యుద్ధం ఆగిపోవాలి అంటే మేము చెప్పే మాటలు, అంటే ఇరాన్ యొక్క ఆలోచనలు, మా పాలసీ ఇది మీరు ట్రంప్ గారికి వివరించండి. డైరెక్ట్ కాన్వర్సేషన్ లేదు కదా, కాబట్టి మీరు చెప్పండి అని అసిమ్ మునీర్కి వీళ్ళు క్లియర్గా చెప్పారు. ఏంటి, మా మీద ఉండే శాంక్షన్స్ తీసేయండి, ఇరాన్ మీద దాడులు ఉండకూడదు, ఫ్యూచర్లో కూడా దాడులు చెయ్యకూడదు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ మా కంట్రోల్లోనే ఉంటుంది, మా న్యూక్లియర్ క్యాపబిలిటీస్ అనేవి మా వద్దే మేము ఉంచుకుంటాము, మా వద్ద అణు అస్త్రాలు లేవు, దీన్ని ప్రపంచానికి మేము చెప్పాము, ఈ వివరాలనంతా డొనాల్డ్ ట్రంప్ గారికి మేము స్వయంగా చెప్పామని మీరు చెప్పండి. ఇప్పుడు అసిమ్ మునీర్ ఒక దొంగ కదా. ఇప్పుడు వీడు ఏం ఆలోచిస్తాడంటే ఏ విషయాలను ట్రంప్ దాకా చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు. ఎందుకు, ట్రంప్కి కోపము వచ్చే ఏ ఒక మాట నేను చూశానండి. నేను వర్క్ చేసిన ఒక కార్పొరేట్ కంపెనీలో మా బాస్కి ఏది ఇష్టమో అది మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటారు. కంపెనీకి తీవ్ర స్థాయిలో దీనివల్ల నష్టము అయినా కూడా మీ బాస్కి నచ్చిన మాటలే మీరు మాట్లాడాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళ వల్ల కుదరదు కదా. ఇలా కాదండి, ఇదే వాస్తవం, ఇలా చేస్తేనే కంపెనీ బాగుపడుతుంది మీరు చెప్పారనుకోండి, ముందు మిమ్మల్ని వెళ్ళిపోమంటారు. ఎవరైతే చుట్టూర్తా ఉంటారు కదా ఈ జాల్రా వేసేవాళ్ళు, వాళ్ళు చెప్పేదే ఈ బాస్కి నచ్చుతుంది. సో ట్రంప్ కూడా సరిగ్గా అలాంటి వాడే. అసిమ్ మునీర్ చెప్పే ఈ స్వీట్ టాక్, ట్రంప్కి ఏది ఇష్టమో, బాస్ నేను మాట్లాడాను, ఇరాన్ వాళ్ళు త్వరలోనే సరెండర్ అయిపోతామన్నారు, వీళ్ళు వాళ్ళ సుప్రీం లీడర్ని వేసేస్తామన్నారు, అవసరమైతే ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసి పారిపోతాను అన్నాడు, త్వరలోనే మీరు విజయాన్ని సాధించబోతున్నారు, యు ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్, నాకు ఒక నోబెల్ బహుమతి మాత్రం ఇప్పించండి. ఇలాగా
సో ఇప్పుడు వీడు మాట్లాడిన ట్రంప్ గారికి ఆనందం, వెంటనే మీకు మీడియా ముందు చెప్తాడు, మొత్తం అక్కడ రీజిమ్ చేంజ్ జరిగిపోతుంది, అందరూ పారిపోతున్నారు, ఏ నాయకుడు అక్కడ ఉండడు, చూస్తూ ఉండండి, మనమే గెలిచేమో, చప్పట్లు, అందరు చప్పట్లు కొడతారు. సో ఇలాంటి ఒక సీన్ని వాడు అక్కడ అసీం మునీర్ క్రియేట్ చేస్తాడు. ఈ ట్రంప్ రెచ్చిపోయి మాట్లాడతాడు. ఇది వీళ్ళ వ్యవహారం. సో ఇదంతా ఇరాన్ మీడియా కీన్గా అబ్జర్వ్ చేసింది. పొలిటికల్గా మీరు మాట్లాడలేరు, మోదీ గారిని మాట్లాడమంటే విషయాలు మాట్లాడు, మీరు నేను మాట్లాడవచ్చు కదా. సో మీడియా వాళ్లకు ఆ పవర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇరాన్ మీడియా ఇదే చెప్తుంది, వాడు ఒక మనిషి, వాడిది ఒక దేశము, అక్కడ మీరు పీస్ టాక్స్ అని వెళతారా, దేనికి ఉపయోగం? ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఒక్క విషయాన్ని గమనించాలండి, ఈ సమఉచ్చి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఒక చిన్న దేశం అండి, పెద్దగా వాళ్ళ వద్ద నేవల్ ఫోర్స్ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు. అలాంటి ఒక దేశంతో అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ కదా, అమెరికా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉంటాయండి. సో అలాంటి దేశము ఎలాగై నెగోసియేషన్ చేస్తుంది? మీరు చూడండి, ఇప్పుడు రష్యాకు యుక్రెయిన్కి యుద్ధం అన్నాము కదా, పుతిన్ గారు జెలెన్స్కీతో మాట్లాడతాడా? ఇంపాసిబుల్. వాడంతా ఒక మనిషిని, వాడితో నేను మాట్లాడతాను అంటాడు కదా. ట్రంప్ నూరా అలాస్కా రా, అక్కడ మాట్లాడదాం. సమఉచ్చి చూస్తారండి, నువ్వు నేను ఈక్వెలా, అంతేగాని ఒక పనికి మాలిన వాడితో ఇంతంత పెద్ద నాయకులు వెళ్ళి మాట్లాడరు. అక్కడ ఏకంగా అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు. ఎక్కడికి? మీకు అడుక్కు తినే దేశం పాకిస్తాన్కి. ఎవడైనా నమ్ముతాడా? ఇస్లామాబాద్కి వచ్చి ఇరాన్ లాంటి ఒక చిన్నదే, వాళ్ళే అంటున్నారు మాతో ఈ నెగోసియేషన్స్ ఏంటి, అసలు యుద్ధము ఏమిటి, ఇది పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగా అనిపించడం లేదా? అయినా కూడా మీరు ఇప్పుడు ఇరాన్ ఓడిపోతే ఎవరు పట్టించుకోరండి, అమెరికా ఓడిపోతే ఎంత దారుణము కదా. ఇప్పుడు భారత్ అన్నారు, ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ, మోదీ గారు మీరు షాబాజ్ షరీఫ్తో మాట్లాడండి అని ఐక్యరాజ్య సమితి చెప్పిందనుకో, పోరా అంటాడు ఆయన. షాబాజ్ షరీఫ్తో నేను మాట్లాడడం ఏంటి? క్యూలో నిలబడేవాడు వాడు, అంతే కదండి. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పుతిన్ మోదీ మాట్లాడుతున్నప్పుడు వాడు అక్కడ లైన్లో నిలబడి ఉన్నాడు, వాడి వైపు కూడా చూడలేదు. మోదీ గారు అయితే అతని వైపు కూడా చూడలేదు. అది వాళ్ళ స్టేటస్. వాళ్ళతో ఇదంతా మాట్లాడడం ఏమిటి, అమెరికా మాట్లాడడం ఏమిటి, ఇదంతా మాకు నచ్చలేదు, ఈ డ్రామాని ఇమీడియట్గా ఆపండి, పాకిస్తాన్కి వెళ్ళకండి. అసీం మునీర్ అనేవాడు ఒక పరమ దరిద్రుడు, ఏదో ఒక రకంగా ట్రంప్ వేసే కుక్క బిస్కెట్లు తీసుకొని వాడికి చాలా వినయంగా ఉన్నట్టు ఇరాన్తో నటిస్తారు, ఇరాన్కి ఏదో మంచి చేస్తున్నట్టు నాటకాలు ఆడతారు. సో ఇవన్నీ జరగవు కదా. కానీ ఇరాన్ ఇప్పుడు ఏం చేసింది, పాకిస్తాన్ నీ స్థాయి ఎంత నేను చూపిస్తాను, నీ సరిహద్దుల మీదే దాడులు చేస్తాను, నువ్వు మా మీద యుద్ధం చెయ్యగలవా, ఇదేరా నీ కెపాసిటీ, న్యూక్లియర్ బాంబ్స్ అంటావు, నా దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉంది అంటావు, అన్నీ చెప్తావు కదా, పదా చూసుకుందాం, నువ్వు నేను సమానమే, నాతో యుద్ధము చేయి చూద్దాము అని సిస్టాన్ బలూచిస్తాన్ వద్ద విపరీతమైన కాల్పులండి. ఈ కాల్పుల్లో మీకు పాకిస్తాన్కు సంబంధించిన తీవ్రవాదులు ఎంతోమంది పోయారు. అంటే భారత్ ఏం చేసిందో సరిగ్గా ఇవాళ ఇరాన్ కూడా పాకిస్తాన్ మీద అలాంటి ఒక యాక్షన్ తీసుకొని, అడిగితే ఇది ఒక టెర్రర్ కంట్రీ, టెర్రరిజంని పెంచి పోషించే దేశం, మరి ఆ దేశంలో తీవ్రవాదుల మీద మేము చర్యలు తీసుకోవాలి కదా, అదే చేసేమని చెప్తే మీడియాకు ఆనందం. ఇదిరా పాకిస్తాన్ విషయంలో నువ్వు ఇలా చెయ్యాలే కానీ వాడిని పిలిచి వాడితో మాట్లాడడం ఏంటి, మనము పాకిస్తాన్ దాకా వెళ్ళడం ఏంటి, నథింగ్ డూయింగ్ అని చెప్పి ఇరాన్ ప్రజలు, వాళ్ళ మీడియా, అలాగే మీకు వాళ్ళ యొక్క మిలిటరీ కూడా చెప్తున్నారు. సో ఇలాగ మార్పు అంటే పాకిస్తాన్ మీద దాడులే మన యొక్క మార్గము అని చెప్పి ఇవాళ ఇరాన్ చెప్తుందంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.